దేవునికి విరోధముగా ఉండి ఏమి చేయలేదు. విరోధం అంటే ఏమిటి? దెబ్బలాట్లు, గొడవలు కాదు. దేవునికి విరోధముగా అపవాది క్రియలలో పాలి భాగస్థులముగా ఉండడమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము ఎప్పుడైతే ఆసక్తితో దేవుని మందిరంలో ప్రార్థిస్తావు, ఎప్పుడైతే దీవించబడగలిగినటువంటి యొక్క దేవుని మందిరములో నేనున్నాను, దేవుని మందిరములో దేవుని వాక్యము, దేవుడు తప్ప నన్ను ఎవరు దీవించలేరు అనే ఆశతో మనం ఎప్పుడైతే ఉంటామో, ఈ లోకములో శరీరానుసారమైన ఆశలు, ఆటంకముగా ఉన్న వాటిని మనం ఏం చేసుకోవాలండి? దూరం చేసేసుకోవాలి, దూరం పెట్టుకోవాలి వాటిని. అవి మనకు దగ్గరగా ఉన్నంత వరకు దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి.